సిపిసి 148 ఏ ప్రకారం కేవియట్ అనేది ఒక ముందస్తు జాగ్రత్త లేదా ముందస్తు హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సివిల్ ఇష్యూస్ సంబంధించినటువంటి విషయాల్లో కేవియట్ అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం. చాలామందికి దీని గురించి అవేర్‌నెస్ కూడా లేదు. అంటే ఆస్తి వివాదాలు వచ్చేసరికి అంటే ఇటీవల కాలంలో ఈ యొక్క ల్యాండ్ యొక్క వాల్యూస్ చాలా పెరిగిపోయాయి. అమాంతంగా పెరిగిపోయిన తర్వాత వాటి మీద బినామీలు గానీ, లేకపోతే ఫార్జరీలు, ప్రీవియస్ డాక్యుమెంట్స్ అట్లా పుట్టించి దాన్ని క్రియేట్ చేసి మళ్ళా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వ్యక్తుల మీద దాని మీద కోర్టుకి వెళ్ళి ఆ యొక్క ప్రాపర్టీ మీద రైట్స్ తీసుకోవడం, లేకపోతే ఇంజెక్షన్ ఆర్డర్స్ తీసుకోవడం ఇట్లాంటివి ఇటీవల కాలంలో చాలా కోకొల్లలు అయిపోయాయి. అంటే కోర్టుకొచ్చే వివాదాల్లో కోర్టు చాలా సందర్భాల్లో చెప్పారన్నమాట. జెన్యూన్‌గా వచ్చే పర్సన్స్ తక్కువ గానీ, వివాదాల మీద అంటే రకరకాల ఫార్జరీస్ ఇట్లాంటి విషయాలు వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయని చెప్తారు. అంటే ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉదాహరణకి ఒక ప్రాపర్టీ ఉంది. నేనే ఉన్నాను. నా ప్రాపర్టీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఓ 10, 15 ఇయర్స్ బ్యాక్. ఈరోజు అమాంతంగా వాల్యూ పెరిగింది. అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1995లో ఈ ప్రాపర్టీ కొన్నాను అనుకుందాం కాసేపు. అయితే ఒక వ్యక్తి ఏం చేశారు, 92లోనే ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఒక డమ్మీ డాక్యుమెంట్ తయారు చేశాడు. అంటే ఎందుకు చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ బాగా పెరిగిన తర్వాత ఒకే డాక్యుమెంట్స్ జిరాక్స్‌లు తీసి మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. డాక్యుమెంట్స్ చూపించాలనే ఉద్దేశంతోటి. అప్పుడు ఏం చేస్తారంటే అందులో బయ్యర్ ఎవరు, సెల్లర్ ఎవరు ఇట్లాంటివన్నీ చూపించి కూడా ఫార్జరీ చేసే అవకాశం కూడా చాలా సందర్భాలు ఉంటుంది.